అనేకుల కొరకు అనగా అన్యులకు కూడా, మనకి కూడా, ఇశ్రాయేలుతో పౌర సహపౌరులం కానీ మన కొరకు కూడా. అది కాదు, దానిలో మరొక్క మర్మం ఉన్నది. అన్యుల, క్రైస్తవుల, యూదేతరుల కాదక్కడ. పాప క్షమాపణ నిమిత్తము. నీకు పాప క్షమాపణ కావాలంటే ఈ మాటను యోహాను గారు ఎంత చక్కగా తన మొదటి పత్రికలో 7వ వచనంలో మొదటి అధ్యాయంలో రాస్తాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనలను పవిత్రులనుగా చేయును అంటాడు. ఈ బల్ల సంగతి, జరిగిన సంగతి హృదయం నిండా నింపుకొని యోహాను గారి పత్రికలు రాశాడు. జ్ఞాపకం పెట్టుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, వందనాలయ్యా. బయట పస్కా విందు అద్భుతంగా జరుగుతూ ఉంది. ప్రతి ఇంట గొర్రెపిల్ల వధించబడింది, మేకపిల్లైనా వధించబడింది. కుటుంబముల చొప్పున పిన్నలు మొదలు పెద్దల వరకు సరిపడగా తినగలిగినంతగా మాంసం సిద్ధపరచుకొని పస్కా విందు జరుగుతూ ఉంది. అయితే మేడగదిలో నువ్విచ్చిన పస్కా విందు ఎలాగున్నది మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు, ధ్యానిస్తూ వచ్చాము. విరువబడిన రొట్టె, కలువరి సిలువలో పంచ గాయములలో నుండి చిందించిన రక్తము మా చేతుల్లో ఉంది ఇప్పుడు. ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇది తీసుకోండి అన్నావు, ఇది త్రాగండి అన్నావు. అప్పుడు అన్నావు, ఇదే నా శరీరము, ఇది నా రక్తమే అన్నావు. ఏ గొప్ప త్యాగానికి మేము ఎంత ధ్యానించినా నా శేష జీవితం సరిపోదని ఒప్పుకుంటున్నాను. ముందుకు నడిపించే పరిశుద్ధాత్మదేవుని నీ వాగ్దానం చొప్పున మాకు తోడుగా ఉంచుమని, నడిపించుమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.